నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోనా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. అది పవర్ అంటే అలా ఉండాలి. ఫైర్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇష్టానికి అభిష్టంగా ఎక్కడైనా రాజ్యాంగబద్ధ హక్కుని కాపాడుకునే హక్కు ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఒక ప్రాథమిక హక్కు. రాజ్యాంగం రాసినా రాయిపోయినా కూడా ప్రతి వాడి అభిష్టాలకి భిన్నంగా కాకుండా ఎదుటివాడికి హాని కలిగించని రీతిలో ఏదైనా చేయొచ్చు. దానికి పోయి నేను నిన్ను ఇక్కడ అడుగు పెట్టనివ్వను, నేను నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తాను అని విద్వేషంగా రెచ్చగొట్టే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఈరోజు నాకు ఫైరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైరింగ్ స్టేట్మెంట్ అన్నాడు. మనం జనసేన వ్యవహరించిన తీరుని, పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుని బోలెడు సార్లు విమర్శించారు. బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం సమర్థిస్తారు. చాలామందికి ఇది వెంటనే అర్థం చేసుకోలేదు. ఇష్యూ బేస్డ్ అంటే ఏంటో ఒక అంశం ప్రాతిపదికగా ఈ అంశంలో నేను వీళ్ళకి మద్దతు ఇస్తాను, ఈ అంశంలో వీళ్ళకి మద్దతు ఇవ్వను అనేది ఈ రోజున నాకు దొరికింది అవకాశం చెప్పడానికి. అతను వ్యవహరించిన తీరు గతంలో ఇష్యూల మీద వ్యతిరేకిస్తుంటాం, కానీ ఈ ఇష్యూలో మాత్రం పవన్ కళ్యాణ్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఫుల్ సపోర్ట్. అది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. ఓకే, నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టానంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంచన్ సారు కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంతా పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం జనసేన. ఈరోజు జనసేనకి తెలంగాణ మీద ప్రేమ కానీ ఇష్టం కానీ రాజకీయాలకు అతీతమైంది. ఇష్యూ ఎట్లా బిగిన్ అయింది అనేది కూడా ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణే క్లియర్గా చెప్పాడు. ఏమని, అరే మేము అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడామన్నారు, అది కరెక్ట్ కాదనో అది ఇది అని చెప్పేసి. కానీ దానికి పోయి ఆయన వ్యవహరించిన తీరు, ఎవరు ఆయన ప్రొఫెసర్ గారు కానీ కావచ్చు, ఆయనకు మద్దతుగా దిగిన రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి పార్టీలు కావచ్చు, ఈ పార్టీలు ఆ ఇష్యూని ఇలా ఎందుకు అంటారు అలా ఎందుకు అంటారు అని చెప్పేసి వదిలేయకుండా ఏదో బెదిరింపు దూరంలో అసలు నువ్వు ఇక్కడ తెలంగాణలో ఎలా తిరుగుతావు చూస్తావు, నీకేం పని ఇక్కడ అంటే సింపుల్. జగన్మోహన్, నేను ఇక్కడ ఎందుకు మద్దతు ఇస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓదార్పు యాత్ర ఇంకొక యాత్ర చేస్తున్నప్పుడు మానుకొండ దగ్గర రైలు మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? ఆయన సమైక్యాంధ్ర అన్నందుక.
మరి అలా చేసినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ పార్టీకి ఎలా సన్నిహితంగా మారారు మరి? అంటే అధికారం కోసం మాత్రమే రాజకీయాలను వాడుకున్నారు. ఫైన్, ఇది క్లియర్ కనపడుతుంది. అది అక్కడ వదిలేస్తే అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు రగిలిపోయి ఉంటారుగా, మేము తెలంగాణలో తిరగకూడదా అని. ఇప్పుడు కూడా అదే భావజాలమా? అందుకే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున 2009 ఎన్నికల 2వ దశ ప్రచారం ముగుస్తుందనగా మాట్లాడింది అదే. ఇది గనక జరిగితే మీరు పాస్పోర్ట్లు తీసుకొని వెళ్ళాల్సి వస్తుందేమో అని. ఇప్పుడు అదేగా మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ కూడా. అంటే విషయము వివరము క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టుగా ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను 11 రోజులు అన్నం తినలేదు అంటే ఎందుకు తినలేదు, దాని ముందు ఏమన్నారు, తర్వాత ఏమన్నారు అని తెలియకుండా అదే పనిగా మాట్లాడుకుంటూ పోయి నువ్వు అతనితో విభేదించవచ్చు, కానీ ఒక మాట వెనక ఏం అర్థం ఉంది అది చూడకుండా సోషల్ మీడియాలో కట్ చేసి పేస్ట్ చేసుకొని ఇతను తెలంగాణకి వ్యతిరేకి అంటే ఎంతమంది వ్యతిరేకులు లేరు తెలియకుండానే, ఎంతమంది మద్దతు ఇచ్చేవాళ్ళు లేరు, సమైక్యాంధ్ర అని చెప్పుకునే వాళ్ళలో ఎంతమంది మద్దతు ఇవ్వలేదు తెలంగాణకి. అసలు ఎవడి మద్దతు అవసరం లేకుండానే విభజన జరగాల్సిన రాష్ట్రాన్ని ఇలా చేశారు అని కదా అందరు బాధపడేది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం యాక్చువల్గా తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, రాజధాని లేదు, ఇప్పటికీ అదే జరుగుతుంది. నువ్వు చెప్పాల్సింది బాబు నువ్వు ఇక్కడ లేదు, నీకు ఇక్కడ స్పేస్ లేదు, ఎందుకంటే ముందు మీరు మీ రాష్ట్రాన్ని చూసుకోండి అంటే లేదు మేము ఇట్లానే మాట్లాడతాం, మేము ఇలానే మాట్లాడతాం అంటే పవన్ కళ్యాణ్ ఇలానే మాట్లాడతాడు. ఎస్, పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది మద్దతు ఇస్తారు రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో, అందులో సందేహం లేదు. ఆడెవడో చెప్తున్నాడు ఫలానా వాడు ఫలానాయనంట లేకపోతే తన్నుడేనంట, ఏం తంతారు, ఎందుకు ఎంతమందిని అంటారు. అందుకనే ఈ రోజున పవన్ కళ్యాణ్లో ఆ ఫైర్ చూశారు మీరు, ఒకప్పటి ఫైర్ పాకిస్తాన్ ఇది, లేకపోతే మరి అదే కదా, కరెక్టే కదా అతను మాట్లాడింది. ఇది భారతదేశంలో అంతర్భాగం, ఎవడెక్కడైనా జీవిస్తాడు, ఇదే నినాదం. ఈ ఫైర్ అతనిలో ఉంటే పవన్ కళ్యాణ్లో, నేను అంతకుముందు చాలాసార్లు చెప్పా, కొంతమందికే రీచ్ అయ్యి ఉంటుంది. అరే బాబు నువ్వు ముంబైలో శివసేన ఎలా ఉందో కనీసం అలా అన్న జనసేనని ఇక్కడ పోటీ చేయించండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం మాట్లాడే ఒక గొంతుకగా మారండి అని బోలెడుసార్లు చెప్పాం. సరే ఇప్పుడు ఆ వాదం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ రోజున జనసేన ఆయన ఎంత బలంగా చెప్పాడో ఎస్ ఇక్కడ పోటీ చేస్తాము అని, పోటీ చేయాల్సిందే. ఏదో ఒక టీడీపీ లీడర్ని అట్లా మాట్లాడమనండి, ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ని అట్లా మాట్లాడమనండి హైదరాబాద్లో. అందుకే నేను చాలాసార్లు మన వీడియోలో చెప్తాం, కాస్త కూస్త నిజాయితీ కనిపిస్తుంది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్లో అని, ప్రతిసారి కాదు. కానీ ఆ నిజాయితీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం అతనిదే, పవన్ కళ్యాణ్దే. ఇప్పుడు ఎంత ఆవేశంగా అయితే ప్రసంగించాడో ఆ ప్రసంగం తాలూకు నిజాయితీ కొనసాగాలి అంటే రేపు ఎన్నికల్లో పోటీ చేయాలి. అంటే ఇక్కడ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఆ పార్టీ ఎగదోస్తే వచ్చాడు, ఇవి కాదు. అతను మాట్లాడిన దాంట్లో విషయం ఉందా లేదా గమనించండి. విషయం ఉందని నాకు అనిపించింది. ఇది పవన్ కళ్యాణ్కి ఈ విషయంలో మనం మద్దతు ఇవ్వటం, అంతేగాని ఆయన మాట్లాడే ప్రతి మాటకి మన మద్దతు ఉంటుందని కాదు. రేపొద్దున జాతీయవాదము, ఆ జాతీయవాదానికి మద్దతుగా మీరందరూ నాకు ఓటేయండి, ఇది కాదు. ఒక ఇష్యూ బేస్డ్గా పవన్ కళ్యాణ్ ఎస్ మేము ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నాం, ఎస్ పోటీ చేయండి, ఆ పోటీ చేసే అంశాల మీద విభేదిద్దాం. అంతేగాని నువ్వెవడివి ఇక్కడికి రావడానికి అంటే ఆ రోజున బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఎవడన్నా అడిగాడు, అసలు పట్టించుకున్నాడు? ఆ గెలిచేదేముందిలే అనుకున్నారు కదా, ఇప్పుడు కూడా అదే కదా. ఏపీలోనే ఏమీ చేయలేని పార్టీ ఇక్కడ మాత్రం ఏం చేస్తుంది అనేవాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు మరి? ఖచ్చితంగా ఆయనకు ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది ఇక్కడ, అది 2 కావచ్చు, 3 ఓట్లు కావచ్చు, కానీ పోటీ చేయడానికే వ్యతిరేకం అంటే అలా. అందుకనే ఈ విషయంలో ప్రజాస్వామ్యం అంటారు కదా ప్రతి వాళ్ళు, ఇదే ప్రజాస్వామ్యం అంటే. ఇలా రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగాలు, బెదిరింపులు ఇవి కాదు కదా. అతని పార్టీ అతను పెట్టుకుంటాడు, ఫెయిల్యూరా సక్సెస్సా అది జనం తెలుస్తారు. బట్ ఈ బెదిరింపు ధోరణితోనే అవతల వాళ్ళలో మండితనం పెరిగిపోతుంది, పోలరైజేషన్ అయిపోతుంది ఓట్లు, అదే కోరుకుంటున్నారా? కానీ నాకు తెలిసి ఇది ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఇది ప్రమాద సంకేతం పంపించాడు. దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం మనం.